విజయవాడ వించిపేటలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఉగ్రలింకుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు చేస్తోంది. టెర్రర్ లింక్స్ కేసులో ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహెల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు మరోసారి విజయవాడలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురికి మరెవరితో అయినా సంబంధాలు ఉన్నాయేమో అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రైట్, ఈ ఎన్ఐఏ సోదాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ విజయవాడ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. అది విజయవాడలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఇటీవల వించిపేటకు సంబంధించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కార్యక్రమాలు ఉంటాయో వాటిలో దానికి ఆకర్షితులై వీరంతా కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక 3 నెలల క్రితం 12 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరిలో కూడా విజయవాడ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్న పరిస్థితి. ఇటీవల కస్టడీకి సంబంధించిన 5 రోజుల పాటు వీరందరూ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. దీంతో ఎన్ఐఏ అధికారులు రంగంలో దిగారు. ఎవరైతే విజయవాడకు సంబంధించిన ముగ్గురు యువకులు ఎవరైతే ఉంటారో ఎవరెవరితో వీరికి సంబంధాలు ఉన్నాయి, ఏ సంస్థలతో వీరికి లింకులు ఉన్నాయనే దాని మీద ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సోదాలకు సంబంధించి కొన్ని కంప్యూటర్లు కానీ లేదంటే ఇతర వారి దగ్గర సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ ముగ్గురితో పాటు ఎవరెవరికి లింకులు ఉన్నాయి అంటే గతంలో హైదరాబాద్ కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది వీరికి లింక్ ఉన్నట్టుగా కూడా గమనించారు. అయితే ఇప్పుడు ఎన్ఐఏ రంగంలో దిగడంతో వీరికి ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయి లేదంటే ఇతర దేశాలు ఉన్న ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారితో లింకులు ఉన్నాయనేది మొత్తం ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ఆల్రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.